ఒక ఖాళీ స్థలం, ప్రభుత్వ స్థలం, దాంట్లో అక్రమ నిర్మాణాలు చేసుకుంటారు. అందులో చొరబాటుదారులైనటువంటి వాళ్ళు లేదా అడ్డదారిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంచుతారు. అవి కాస్త తర్వాతన గుడిసెల నుంచి షెడ్లు, షెడ్ల నుంచి ఆ పైన వ్యాపారాలు, అవి కాస్త పక్కా భవనాలు, దానికి పట్టాలు, వీటికి సంబంధించి ఇప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తొలగిస్తూ ఉండటం, దాన్ని ఇది సివిల్ డిస్ప్యూటు, క్రిమినల్ కాదు అన్నటువంటి కోణంలో కూల్చడానికి వీల్లేదంటూ కోర్టులకు వెళ్ళడం. దీని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మీదని సీరియస్ అయింది. నవంబర్ 28, 2024లో మీరు చేసింది, పోలీసులు ఒక డేంజరస్ ఏరియాకి వెళ్ళారు, మీరు అక్కడ క్రిమినల్ కేసెస్ పెట్టారు, కానీ అవన్నీ కూడా సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి అంశాలు, మీ డీజీపీకి చెప్పండి అంటూ సూర్యకాంత్ అండ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయానికి సంబంధించినటువంటి ధర్మాసనం చెప్తే, అలాగే డిసెంబర్ 16, 2024 సివిల్ డిస్ప్యూట్లో నీ కాస్త క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ చేసుకొచ్చారు, తద్వారా మిస్యూజ్ చేస్తున్నారు అంటూ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చినటువంటి జడ్జిమెంటు. ఇవన్నీ చూస్తుంటే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ని ఇప్పుడు ఏదైతే ఈ వ్యవహారాల నుంచి ఆపే ప్రయత్నం జరుగుతుందన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.